బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబుల్ ఛానల్స్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. కేబుల్ ఛానల్స్ల అక్రిడేషన్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. పాత జీవోను సవరించి గతంలో అమల్లో ఉన్న విధానంపైనే అక్రిడేషన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ సమస్యపై యూనియన్ నేతలు మారుతి సాగర్, రమణతో పాటు వివిధ ఛానళ్ల యాజమాన్యాలు మంత్రిని కలిసి ప్రతి జిల్లాలో 4 అక్రిడేషన్ కార్డులు మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఛానళ్లకు కూడా ప్రసారమయ్యే జిల్లాలో అదే విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఎంతో వ్యయంతో ఉపాధి కల్పిస్తూ ఛానళ్లను నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం సహకరించాలని యాజమాన్యాలు అభ్యర్థించాయి. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి పాత పద్ధతిలోనే అక్రిడేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులకు తాను ఆదేశాలు జారీ చేస్తానని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇక మంత్రిని కలిసిన వారిలో ఏఎన్ఎన్ ఛానల్కు చెందిన మందడి అరవింద్ రెడ్డి, ఏబీ న్యూస్కు చెందిన బ్రహ్మం సహా వివిధ ఛానళ్ల ప్రతినిధులు ఉన్నారు. మాజీ